అందరికీ నమస్కారం. నిన్న ఆదివారం జరిగిన క్లాస్‌లో చాలా కొద్ది మంది ప్రశ్నలు మాత్రమే అడిగారు. కానీ జాయిన్ అయిన వాళ్ళల్లో చాలా మంది రాలేదు. అయితే బహుశా వాళ్ళకి సమయం రాలేదనుకోవచ్చు. అలాగే వాళ్ళకి ఆ సమయం కుదరలేదు అనుకోవచ్చు. ఓకేనా? కాబట్టి మీకు మళ్ళీ అవకాశం ఉంటుంది. కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? అయితే నిన్న మెసేజ్ చూసుకోలేదు నేనొకటి. చాలా చక్కటి మెసేజ్ ఒకటి పెట్టారు మా మిత్రుడు శ్రీనివాస్ గారు. వారు అడుగుతున్నాయి దాదాపు 10 ప్రశ్నలున్నాయి. ఈ 10 ప్రశ్నలకి కూడాను నిన్న క్లాస్‌లో చెప్పండి అన్నారు. యాక్చువల్లీ నేను వృత్తిరీత్యా బిజీగా ఉన్నాను. అందరూ అప్‌సెట్ అయిపోతారేమోననే భావంతో ఒక గంట మాత్రమే పెట్టాను. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ వీక్‌లో మాత్రం ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి. అలాగే శనివారం మరియు ఆదివారం దాదాపు 38 మంది నాకు ఫోన్ చేశారు. దాంట్లో 6 మగవాళ్ళు, 32 మంది ఆడవాళ్ళు. అమ్మా మీరందరూ కంగారు పడిపోమాకండమ్మా. మీ అందరికీ చెప్తున్నాను. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టే నాకు కాల్ చేయడం జరిగింది. మీరు కంగారు పడొద్దు. ఎనిమిదవ భావము అనగానే అందరూ భయపడిపోతున్నారు. దేనికి భయం? ప్రతి భావంలో కూడాను పాజిటివ్ అండ్ నెగెటివ్ అనేది ఉంటది. మన వాళ్ళు ఎక్కువగా నెగెటివ్ చెప్తారు. పాజిటివ్ చెప్పరు. ఎందుకంటే పాజిటివ్‌లో శ్రమ ఆయుధమైతే విజయం వరిస్తుంది అనేది ఉంది. కొండంత కష్టపడిన వాళ్ళకి గోరంత అదృష్టం అనేది కూడా ఉండాలి. ఆ అదృష్టం అనేది ఎవరో ఇచ్చేది కాదు. ఆ అదృష్టం అనేది మీరు తెచ్చుకునేది. అది మీ సంకల్ప బలాన్ని బట్టి ఉంటుంది. మీరు మంచిగా ఆలోచించారనుకోండి, ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది. అదే మీరు చెడుగా ఆలోచించారనుకోండి, ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. మీరు కంగారు పడమాకండి. ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలు అయిన తర్వాత నేను మీకు ఆ ఎనిమిదో భావం అనగానే ప్రతి ఒక్కళ్ళు మీరే కాదు 6, 8, 12 ఆరో భావంలో ఎక్కువ గ్రహాలుండినా, ఎనిమిదో భావంలో ఎక్కువ గ్రహాలుండినా, 12వ భావంలో ఎక్కువ గ్రహాలుండినా భయం. దేనికి భయం? పరాశర మహర్షి ఏం చెప్పారు? నెగెటివ్ చెప్పారు, పాజిటివ్ చెప్పారు. మనోళ్ళు నెగెటివ్ చెప్తున్నారు. పాజిటివ్ ఏంటి? అనేది వివరణ మీకిస్తాను. ప్రశాంతంగా వినండి. ఓకేనా? లేదు పర్సనల్‌గా నేను మాట్లాడాలి అంటే మాత్రం అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఓకేనా? దానికి 9676159759కి మెసేజ్ పెట్టండి. నేను మీ మెసేజ్ ఒకసారి చూస్తాను. లేపోతే కాల్ చేయండి. మిస్డ్ కాల్ చూసి నేను కాల్ చేస్తాను. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? ఆ తర్వాత ఒకవేళ బిజీగా ఉంటే మీరు మెసేజ్ పెట్టినా కూడా నేను చూడలేదంటే మీరు కంగారు పడొద్దు. కంగారు పడొద్దు. ఎందుకంటే చూసేసానంటే అది మరుగున పడిపోతుంది. ఎన్నో మెసేజెస్ వస్తూ ఉంటాయి గదా! దాంట్లో మరుగున పడిపోతుంది. సో, చూడలేదని మీరు కంగారు పడొద్దు. నేను చూస్తాను. చూసి నేనే మీకు కాల్ చేస్తాను. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతీదీ నేను చెప్తాను. ఒకాయనేమో లేక లేక పుట్టాడండి నాకు ఒకే కొడుకు అని. ఒకళ్ళేమో దాదాపు 12 సంవత్సరాలు, 8 సంవత్సరాల తర్వాత నాకు కూతురు పుట్టిందండి. జ్యోతిష్యం చూపించుకుంటే దాంట్లో ఎనిమిదో భావంలో గ్రహాలు ఉండిపోయినాయమ్మా అన్నారు. అంటే ఉండిపోయినాయి అంటే మీ అమ్మాయి లేతే మీ అబ్బాయి వస్తా తెచ్చుకున్నారా? లేదే. భగవంతుడు ఈ లోకంలో తన గత జన్మలో చేసిన పుణ్యమే గాని, పాపమే గాని తీర్చుకుంటం కోసం వచ్చారు. రుణానుబంధం. ఆ బంధాన్ని నుండి విముక్తి కలగాలి. విముక్తి కలగాలంటే అష్టమ భావం అనేదేంటి? అనేది మీకు తెలవాలి. అది మీకు తెలీదు. తెలీదు కాబట్టి మీరు భయపడిపోతున్నారు. మొన్న మా క్లాస్‌లో కూడాను
మా స్టూడెంట్ వాళ్ళు కూడా అడిగారు. 8వ భావం గురించి అడిగితే వాళ్ళకి కులంకుషంగా చెప్పడం జరిగింది. ఇంకా భయం ఎందుకు తెలుసుకున్న తర్వాత. సో 8వ భావానికి సంబంధించిన ఏమేం చేయాలి, ఏమేం జరుగుతాయి అనేది కూడా ఈ వీడియోలో తెలియపరుస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. నా మిత్రుడు అడిగిన ప్రశ్నలు ఏంటయ్యా అంటే, ఈరోజు కొన్ని ప్రశ్నలు మీ క్లాస్‌లో డిస్కస్ చేయండి అన్నారు. కానీ క్లాస్‌లో డిస్కస్ చేయాలంటే ఇది చూడలేదు సార్. క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఒకటి, మనుషులకు బద్ధకం ఎందుకు? ఏ గ్రహం కారణం జరుగుతుంది? మనిషికి బద్ధకం ఏ గ్రహం మూలంగా జరుగుతుంది అని అంటే, ఫస్ట్ పని, ఒక వర్క్, అది ఉదయం మీరు మంచం మీద నుంచి లెగిసిన కాడ నుండి మళ్ళీ పడుకునేదాకా మధ్యలో చేసే పనులు, ఈ పనులు మొత్తానికి కారకుడు ఎవరయ్యా అంటే శాటర్న్, శనీశ్వరుడు. సో ఈ శనీశ్వరుడు అనుకూలిస్తే, ఇదేంటండి శని అనుకూలిస్తే బద్ధకం వస్తదా అని అంటారేమో, దాన్ని కూడా చెప్తాను. సో ఈ శనీశ్వరుడు వర్క్‌కి కారకుడు, పనులకు కారకుడు. సో శనీశ్వరుడు అనుకూలించారనుకోండి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరిది? మనస్సు, ఆలోచన. సో చంద్రుడు. సో శని చంద్రుల యొక్క కలయిక గాని, శని చంద్రుల యొక్క దృష్టి గాని, శని చంద్రుల యొక్క కోణాల్లో గాని, లేకపోతే శని చంద్రులు యొక్క ఆర్గళం, శుభార్గళం ఏర్పడినా కూడాను బద్ధకం వస్తది. ఇదేంటంటే చేద్దాంలే, చూద్దాంలే, అలాగలే, ఇలాగలే, ఇప్పుడు కొంచెం చేసి, తర్వాత కొంచెం చేసి, అలా 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 ఏమవుతదంటే శనిచంద్రుల మూలంగా బద్ధకం వస్తది. అదే బద్ధకం అనేది ఎందుకొస్తదంటే, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బండి, చేస్తానికి పనోళ్ళు, వీళ్ళందరూ ఉండడం వలన మనకి బద్ధకం వచ్చేస్తది. చేసేవాళ్ళు ఉన్నారు కదా అని. సో ఈ బద్ధకం అనేది ఏ విధంగా తీసుకెళ్తదంటే, దేహం మొత్తం రోగాల పుట్టగా మార్చేస్తది. బాగా గమనించండి. రోగాల పుట్టగా మార్చేస్తది. కాబట్టి శనీశ్వరుడు ఎప్పుడూను చాలా మందంగా వెళ్తా ఉంటాడు. కాబట్టి అది మందంగా వెళ్తానికి కారణం ఏంటి అనేది మనం గమనించుకోవాలి. ఫర్ సపోజ్ ఈరోజు ఇప్పుడు చలికాలం వస్తోంది. చలికాలంలో మన అయ్యప్ప భక్తులుంటారు. అయ్యప్ప భక్తులు తెల్లవారుజామున లెగిసి చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకు చేస్తారు? చెప్పండి. భగవంతుడు మానవుడికి పూజలు, భక్తిలో కలిపేశాడు ఆరోగ్య గురించి. చల్ల నీళ్ళను ముట్టుకోగానే మీ యొక్క రక్తం ఎంత ఫాస్ట్‌గా పరిగెడతదో తెలుసా? ఆ ఫాస్ట్‌కి పరిగెట్టడం వలన కొలెస్ట్రాల్ అంటే రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. తెల్లవారుజామున నిద్ర భంగము చేసుకొని లెగవడం. భగవంతుడు ఆయన దగ్గర ఉన్నది లాజిక్ ఏంటంటే, ఈ మానవుడు నన్ను కలుస్తాడా లేదా అనే భావంతో ఉంటాడు. విపరీతమైన డబ్బులిచ్చారంటే బద్ధకం వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి. కానీ తెల్లవారుజామున లెగిసి ఎవరైతే పూజే గాని, నమాజే గాని, ప్రార్థనే గాని చేస్తారో వాళ్ళ ఇంట్లో దరిద్రం అనేది తాండవించదు. ఎందుకంటే భగవంతుడు అమ్మో! నా భక్తుడు నిద్రాహారాలు మానేశాడు నా గురించి. అంటే అది దేవతా స్నానం చేసే సమయం కాబట్టి, తనకు మంచిగా నిద్ర పట్టే సమయం కాబట్టి, ఆ నిద్రని కూడా త్యాగం చేసి నన్ను తలుస్తున్నాడని భగవంతుడు వెంటనే తన కోరికలు సిద్ధించేటట్టు చేస్తాడు. ఇది శని, చంద్రుల యొక్క కలయిక మూలంగా లేకపోతే యాస్పెక్ట్ మూలంగా బద్ధకం వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, వివాహం కొందరికి కాదు. ఏ గ్రహాల కారణం? వివాహం అనేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు ఏడో భావం, ఏడో భావం, ఏడో భావం పడతారు. వివాహం జరగాలంటే ఏంటి? నలుగురు పెద్దలు మాట్లాడేసుకుంటే సరిపోతుందా? కాదు. మూడో భావం. ఈ మూడో భావం ఎందుకు చెప్తున్నారు అనేది కామ త్రికోణము అని అంటారు. 3, 7, 11. సో మూడో భావంలో కూడాను గ్రహాలు సరియైనవి లేకపోతే అమ్మాయి ఎంత అందంగా ఉండినా కూడాను తను ఆకర్షితుడు కాకపోవడం,
ఆకర్షించకపోవడం కూడా జరుగుతుంది. సో మూడో భావం అనేది ఆకర్షణకు సంబంధించింది, ఆలోచనకు సంబంధించింది. సో దీని మూలంగా కూడాను వివాహాలు జరగకపోవడానికి కారణాలు జరుగుతాయి. కారణం ఏంటి అని చూస్తే, నాలుగో భావానికి మూడో భావం వ్యయం. వ్యయం కాబట్టి 4 అనేది ఏంటి? సుఖస్థానం. సో ఇక్కడ ఏదైనా పాపగ్రహము మూడవ భావంలో ఉంటే, నాలుగో భావానికి పాపాధిపత్యానికి సంబంధించిన ఆర్గళం ఇస్తది. ఇది పరాశర మహర్షి రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని బృహత్ పరాస్పరలో ఉంది. ఇది 25, 26, 27 అధ్యాయాల్లో ఈ విషయం రాసుంది. కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే 7వ భావంలో నైసర్గిక పాపగ్రహాలు కనుక ఉండినా, లేక అష్టమ భావంలో ఉండినా కూడాను, అష్టమ భావంలో ఉండడం వేరు. సో అష్టమ భావంలో గ్రహాలు ఉన్నంత మాత్రాన చెడు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే 7వ భావానికి 2వ భావం కుటుంబ స్థానం అవుతుంది కాబట్టి. ఓకేనా? కాబట్టి కొంచెం ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమంది ఇంకోటి కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ హౌస్, 7వ భావాధిపతి 2వ భావంలో ఉంటే అది వివాహం జరగకపోవడం, లేకపోతే వివాహం ఆలస్యం జరగడానికి కారణం. మేష లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అవుతున్నారు. కానీ ఆయన 2వ స్థానంలో ఉండడం వలన, తన స్వక్షేత్రంలో ఉండడం వలన వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అంటే దీనికి ఆ సూత్రం వర్తించదు. కానీ వృషభ లగ్నానికి సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉండడం వలన జరిగే కొంత ఆలస్యంగా కుటుంబం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని? కారణం ఏంటి అని చూస్తే, ఇక్కడ చూడండి, 2వ భావంలో కూర్చోగానే 3వ భావం కర్కాటకం అవుతుంది. సో నీచక్షేత్రం అవుతుంది. సో అక్కడ పాపార్గళం ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వృషభ లగ్నానికి మార్స్ సప్తమ వ్యయాధిపతి అవడం వలన ఆయన పాప ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వారు ఫైనాన్స్ విషయంలో, రూపాయి సంపాదించే విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, లేకపోతే తనకు తానే స్వయంగా వ్యాపారం పెట్టడం వలన, ఆ వ్యాపారం బాగా నడిచినా ఇంకా సంపాదించాలి అనే కోరికతో ఉండడం వలన, తర్వాత ఒకవేళ దివాళా ఎత్తేసినా కూడాను ఇబ్బంది పడి వివాహాలు జరగకపోవడానికి కారణాలు ఏర్పడే అవకాశం. అయితే శాటర్న్ కూడాను సప్తమ భావంలో ఉన్నా కూడాను కొంచెం ఆలస్యం జరుగుద్ది. కానీ కొన్ని లగ్నాలకు మాత్రమే, అన్ని లగ్నానికి కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వివాహాలు కొందరికి. థర్డ్ క్వశ్చన్, విదేశం వెళ్ళటకు ఏ గ్రహం కారణమవుతుంది? విదేశాలకు వెళ్ళడానికి ఏ గ్రహం కారణమవుతుంది అంటే, జాతకరీత్యా లగ్నాత్తు 12వ భావం అనేది దూర ప్రాంతాన్ని సూచిస్తుంది. సో దూర ప్రాంతాన్ని సూచిస్తుంది. సూచించే గ్రహం ఏంటంటే రాహుకి కనెక్షన్ ఎలా రావాలంటే 3, 9, 12 అనే భావాలు సంబంధం ఏర్పడాలి. 3, 9, 12 అయితే ఆ లగ్నానికి యోగకారకుడు రాహు అయితే మాత్రం 3వ భావం మీద, అంటే 12వ భావంలో ఉండినా కూడాను 3వ భావము శుభార్గళాన్ని కలిగిస్తుంది. కాబట్టి అంటే తను ఉన్న క్షేత్రము నుండి 4వ భావం అవుతుంది 3వది, కాబట్టి శుభార్గళం ఏర్పడుతుంది. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో 9వ భావాధిపతి యొక్క నక్షత్రంలో గాని, లేక 9వ భావాధిపతి పత్యం వచ్చిన గ్రహంతో యుతిలో గాని, ఆస్పెక్ట్ లో గాని, శుభార్గళంలో గాని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే మనం రాహు అంటున్నాం, ప్రతి గ్రహం కూడా ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? కారణం ఏంటయా అంటే, ఎక్కువగా చరరాశులు ఉండాలా. చరరాశులు అంటేనే ప్రయాణాలు చేసేది. ద్విస్వభావ రాశులు అంటే వెళ్ళి వచ్చేది. సో స్థిర రాశి అయితే ఇక్కడే ఉంటారు. కానీ అక్కడ రాహు, వ్యయంలో ఉన్న రాహు స్వక్షేత్రంలో ఉండినా కూడాను ఇతర దేశాలకు సంబంధించిన వృత్తి, ఉద్యోగాలు, ప్రాజెక్ట్ వర్కులు, లేదా ఆన్లైన్లో చేసే వ్యాపారాలు, ఏది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కానీ ఆన్లైన్లో ఈ జొమాటో, టొమాటో, లేకపోతే స్విగ్గీలు, లేకపోతే ఫ్లిప్కార్ట్లు, ఇవి ఎక్కువగా చేసేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క జాతకాలలో స్థిర రాశిలో రాహు ఉండడం వలన వచ్చే అభివృద్ధి యోగాలను సూచించే గ్రహంగా మారుతుంది. కాబట్టి
రాహుని తీసుకోవచ్చు, జూపిటర్ని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే జూపిటర్ని కూడా తీసుకుంటానికి అంటే యాక్చువల్లీ మనకు ఉన్న గ్రహాలతో మేజర్ గ్రహాలు జూపిటర్ అండ్ సాటర్న్, రాహు అండ్ కేతు ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆస్ట్రాలజీ. సో ఈ ఆస్ట్రాలజీలో ఎక్కువగా మనం అన్ని గ్రహాల మీద బేస్ అవుతాం కానీ ఈ 4 గ్రహాల మీద మనం బేస్ అవ్వం. ఎందుకంటే ఈ మేజర్ గ్రహాలు ఒక్కొక్కటి సంవత్సరం ఉండే గ్రహం ఉంది, 18 మాసాలు ఉండే గ్రహం ఉంది, అలాగే 30 నెలలు ఉండే గ్రహం కూడా ఉంది. సో ఇవి ఏం చేస్తాయి అంటే మీకు ఈవెంట్ మేము ఇది చేస్తాము అని అంటాయి అంతే. నేను ఇతర దేశం పంపిస్తాను అని అంటాయి అంతే. ఇది పంపించదు. దీనికి సపోర్ట్ గ్రహాలు ఉండాలి. అంటే 3వ భావాధిపతి గాని, 9వ భావాధిపతి గాని సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటేనే వీళ్ళు ఖచ్చితంగా ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్ష నారాయణుడు సూర్యుని పాపగ్రహం అని ఎందుకన్నారు? చాలా గుడ్ క్వశ్చన్ అండి. పాపగ్రహం అనడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ ఇది ఒక్కొక్క లగ్నానికి యోగకారక గ్రహం కూడా అవుతుంది. అంటే మేష లగ్నానికి పంచమాధిపతి అయ్యి అలాగే మన మీన లగ్నానికి 6వ అధిపతి అయ్యారు. కానీ ఇక్కడ నైసర్గికంగా అది ఒక అంగారక గోళం కాబట్టి పాపాధిపత్యం ఇచ్చారు. కానీ ఈ కుజుడికి, శనికి, రాహుకి, కేతుకి ఇచ్చినంత పాపాధిపత్యం అనేది ఇవ్వలేదు. అంటే అన్ని గ్రహాలు మంచివే, అన్ని గ్రహాలు చెడ్డవే. ఎందుకంటే వాటికి వచ్చే లగ్నాల్ని బట్టి యోగమా అవయోగమా అనేది మాత్రమే తేలుస్తాయి. కానీ అవయోగం ఉన్నదని కూడా యోగకారక గ్రహంగా కూడా మార్చేసుకోవచ్చు. హౌ? ఎలా? అందుకని కారణం ఏంటి అని అంటే చూడండి, ఎక్కువగా మీకు ఈ శని సారీ మకర లగ్నానికి అష్టమాధిపతి అవుతారు. మకర లగ్నంలో జన్మించిన వాళ్ళు నెంబర్ 1 డాక్టర్స్ అవుతారు. ఎందుకని? అది పాపగ్రహం కదా, డాక్టర్ ఎలాగయ్యారండి? అవ్వకూడదు కదా. సో అన్ని గ్రహాలు మంచివే, కానీ పాపాధిపత్యం ఏంటయా అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దేహకారకుడు ఆత్మకారకుడు అవుతున్నాడు. సో దేహం అనేది వేడికి సూచిస్తుంది కాబట్టి వీళ్ళకి ఆలస్యంగా సంతానం కలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే కొంతవరకు పాపగ్రహంగా పరిగణించారు. అయితే నాకు పరిజ్ఞానం సహకరించినంత మేరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు నేను మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కుజుడు శని శనీశ్వరులు శత్రువు భావం కలవారు అయినా కుజుడు శనీశ్వరుడి ఇంట్లో ఉచ్చం పొందుతారు ఎందుకని? ఎస్, గుడ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ వృత్తికారకుడు ఎవరు? శని. అయితే వృత్తిల్లో పని చేయాలంటే మీ దగ్గర బలం ఉండాలి. సో ఆ అంటే కంట బలం ఉండాలి. ఆ బలం ఉండాలంటే కుజుడి యొక్క యాక్టివేషన్ ఉండాలి. ఎందుకు? ఈ మూటలు మోసేవాళ్ళు వాళ్ళకి ఎక్కువగా కుజుని యొక్క సంబంధం ఎక్కువగా ఉంటుంది, శారీరక కష్టంతో చేసే పని. సో ఇక్కడ ఏ గ్రహము ఏ రాశిలో ఉంటుందో ఆ రాశీనాథుడి యొక్క ఫలితాలు ఇవ్వాలి. రాశీనాథుడి యొక్క ఫలితాలు ఇవ్వాలి. శని మేషరాశిలో ఉన్నారు, ఇది నీచం. కానీ కుజుడు వేగానికి కారకుడు. అంటే తను స్పాట్ డిసిషన్స్ తీసేసుకుంటాడు. తన దగ్గర ఆలోచన లేకపోయినా కండ బలంతో పని చేయాలనే ఆలోచన కలిగేవాడు. యాంగ్జైటీకి కారకుడు. కోపతాపాలు, ఉద్రేకం, యుద్ధాలు ఇవన్నిటికీ కారకత్వం వహిస్తాడు. కానీ అప్పుడు శని మేషరాశిలో ఉండి కుజుడికి ఇచ్చే సలహా ఏంటయ్యా అంటే నువ్వు కండబలంతో చెయ్యొద్దు, అనుభవాన్ని పెంచుకో, స్లోగా వెళ్ళు, వేగం అనేది పనికిరాదు, వేగం చేయడం వలన, వేగంగా వెళ్ళడం వలన, వేగంగా చేయడం వలన అనర్థాలు ఏర్పడతాయని కుజుడికి చెప్పడం జరుగుతుంది. సో ఎందుకయ్యా అంటే కుజుడికి రెంట కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. కాబట్టి డైరెక్షన్ ఇచ్చే దాంట్లో మాత్రం శాటర్న్‌ది స్లోగా ఉంటుంది కాబట్టి అక్కడ నీచబడడం అనేది జరుగుద్ది. రెండోది, అక్కడ చూడండి భయంకరమైన నంబర్ 1 ఉన్నాయి అక్కడ మేషరాశిలో. శాటర్న్ అండ్ కేతు కాంబినేషన్. ఎవరికైనా సరే శాటర్న్ అండ్ కేతు కాంబినేషన్ అండ్ శాటర్న్ ట్రాన్సిట్ ఇన్ కేతు స్టార్ ఆర్ కేతు ట్రాన్సిట్ ఇన్
శాటన్ స్టార్ వీళ్ళ యొక్క హస్త సాముద్రికంలో నెంబర్ 1 గీతలు ఉంటాయి. వీళ్ళకి ఏంటయ్యా అంటే వీళ్ళు ఏదైనా పనికి రానిది ఇది పని చెయ్యదు అనుకున్న వాళ్ళు వీళ్ళ హస్తం తగిలిన మరుక్షణమే అది పెద్ద ఇంజినే కానివ్వండి, ఫ్యాక్టరీయే కానివ్వండి, లేకపోతే కోడింగే కానివ్వండి, ఏదైనా సరే సర్జన్ గా అయితే మాత్రం ఆయన చెయ్యని సర్జరీ అనేది ఉండదు. ఇంకొక గంటలో మరణిస్తాడు ఈయనకి తలకి సంబంధించింది న్యూరో సర్జన్. ఇప్పుడు తలకి మెదడుకి సంబంధించిన వాళ్ళకు కూడాను శాటన్ అండ్ కేతు కాంబినేషన్ ఉందంటే వాళ్ళు చనిపోయేవాడిని కూడా బతికిచ్చే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. వై? కారణం ఏంటి అని చూస్తే ఆయుష్కారకుడు వచ్చేసి శాటన్, కేతు భగవంతుడికి సంబంధించింది. కాబట్టి వాళ్ళ దాంట్లో మంచి పవర్ ఉంటుంది. సో ఇక్కడ మేషరాశిలో ఈయన నీచబడినా కూడాను ఈయన అంతర్గతంగా లోతుగా అన్వేషించే యోగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది ఎందుకని చెప్తున్నానంటే నాకు కూడాను శని భరణి నక్షత్రంలో ఉన్నారు కుంభలగ్నానికి. నీచక్షత్రమే కదా. నేను ఏదైనా సరే చూడండి, రీసెర్చ్ చేయండి, నేను మీకు చెప్పను. నేను జ్యోతిష్యం నేర్చుకుంటానికి పుస్తకాలు చదివింది తక్కువే. కానీ 12 మంది లగ్నాలను కట్టి వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి ఏదో ఒక టైంలో అప్పుడంటే పని చేసుకునేవాడిని కాబట్టి సాయంత్రం పూట 5 తర్వాత వీళ్ళందరినీ కలిసి ఈ రోజు ఉదయం లెగిసిన కాడి నుంచి ఏం తిన్నారు, ఎటెళ్ళారు, వెళ్ళడానికి కారణం ఏంటి, ఈ ఆహారం ఎందుకు తినాలి అనే దాని మీద రీసెర్చ్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా సార్? తర్వాత కుజుడు కుజుడు మకర రాశిలో ఉచ్చం. అయితే మకర రాశిలో ఎవరున్నారు? ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట. సో సొంత నక్షత్రం ఉంది, రవి నక్షత్రం ఉంది, ఇటు పక్కకు వచ్చి శ్రావణ నక్షత్రం కూడా ఉంది. ఇక్కడ నక్షత్ర బలాల మూలంగా చూసుకున్న అవి మిత్ర నక్షత్రాలు, స్వనక్షత్రాలు అయిపోయాయి. పైగా ఇంటిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా శాటన్ కి కుజుడు రెంట కట్టాల్సిందే. సో కుజుడు శాటన్ ఇంట్లో కుజుడు ఉంటున్నారు కాబట్టి కంపల్సరీగా శాటన్ అండ్ కుజుడు వీళ్ళిద్దరూ డిస్కస్ చేయాల్సిందే. అందుకనే ఇక్కడ ఖండబలంతో చేయాల్సిందే. ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ లో 10వ భావంలో కుజుడు 10వ భావంలో ఉంటారు, దిగ్బలం పొందుంటారు. సో అక్కడేంటయా అంటే తనకి బలం ఎక్కువ కాబట్టి చేసే పనుల్లో ఉద్రేక్తత ఉండకూడదు అనే భావంతోనే ఉంటుంది అక్కడ కూడా ఆపోజిట్ గా. రెండోది ఇక్కడ చూడండి, ఉత్తరాషాఢ నక్షత్రంలో కుజుడు ఉంటే భయంకరమైన కోపము, ఒక రాజులాగా బిహేవ్ చేసే తత్వాలు ఎక్కువగా ఉంటాయి. అదే కుజుడు మకర రాశిలోనే శ్రావణ నక్షత్రంలో ఉంటే అంటే కుజుడు అంగారక గోళం ప్లస్ శ్రావణ నక్షత్రం అంటే చంద్రుడు అంటే వాటర్ కి కారకుడు. బుస్సుమని లెగిసిన మనిషి తుస్సుమని పడిపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ అదే కుజుడు ధనిష్ట నక్షత్రంలో ఉంటే కొంత కొట్లాట్లకి ఎక్కువగా ప్రేరేపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. బుధునికి మిథున కన్య స్వక్షేత్రాలు అయినాయి, కన్యల్లో ఎందుకు ఉచ్చం పొందుతారు? జస్ గుడ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, బుధుడు మిథున రాశిలో అధిపతి ఆయనే, కన్యా రాశిలో అధిపతి ఆయనే. సో బుధుడు మిథున రాశిలో ఉన్న బుధుడు వేరు, కన్యా రాశిలో ఉన్న బుధుడు వేరు. వై? కారణం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, మిథున రాశిలో ఇక్కడ కుజుడు ఎవరున్న, కుజుని యొక్క నక్షత్రం ఉంది ఏది? మృగశిర, 3-4 పాదాలు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెన్షియేట్ ఎక్కువగా ఉంటది. సో వీళ్ళేంటంటే అరచేతిలో వైకుంఠం అంటే మిత్రుల మూలంగా కింద మీద చేసి అంటే పనులు, ఇక్కడ చూడండి బాగా గమనించాలి, తెలివిగా పనులు చేసి, చూడండి ఇక్కడ 2 విధాలుగా చెప్తున్నాను మీరు గమనించాలి. తెలివిగా పని చేసి మెప్పు పొందిస్తాడు ఎవరు? బుధుడు. రెండోది అంటే అక్కడ ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం ఉండి తెలివిగా ఎదుటి వ్యక్తికి మ్యానిపులేట్ చేసి తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు. అక్కడే మళ్ళీ ఇంకోటి ఉంది, ఏది? పునర్వాసు నక్షత్రం. పునర్వాసు నక్షత్రంలోకి వచ్చేటప్పటికి అక్కడ జూపిటర్ అండ్ మెర్క్యూరీ కాంబినేషన్. అక్కడేంటయ్యా అంటే తన యొక్క జ్ఞానాన్ని ఉన్నదాన్ని ఉపదేశించగలిగే శక్తి నుండి ముందల తన పని తాను చేసుకుని ఓకేనా? సరే, కన్యారాశిలోకి వచ్చేటప్పటికి అక్కడ ఉత్తర నక్షత్రం ఉంది. గమనించాలి మీరు, ఉత్తర నక్షత్రం ఉంది. ఉత్తర నక్షత్రం అంటే రవి ప్లస్ బుధుడు కాంబినేషన్.
రవి ఎవరు? స్ట్రైట్ ఫార్వర్డ్ రాజు. ఆయన పక్కన ఎవరు ఉండాలి? మంత్రి ఉండాల్సిందే, మంత్రి బుధుడు. కాబట్టి అక్కడ రాజులాగా బిహేవ్ చేస్తారు, మంత్రిలాగా బిహేవ్ చేస్తారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్, అబద్ధం చెప్తే ఒప్పుకోరు. అయితే చంద్రుడు అక్కడ ఉండడం వలన మీరు బాగా గమనించండి, కన్యా రాశిలో చంద్రుడు ఉంటే వాళ్ళకి 99.9% మొండి వైఖరి ఉంటుంది. మొండి వైఖరి ఉంటుంది. అయితే ఈ బుధుడు రవి నక్షత్రంలో ఉండటం వేరు. అక్కడ హస్త నక్షత్రం ఉంది, తండ్రి నక్షత్రం ఉంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలా, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలా. ఎందుకని? కారణం ఏంటి అని చూస్తే చంద్రుడు ఎదుటి వ్యక్తి యొక్క మూమెంట్ ని మార్చగలిగే శక్తి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రిజల్ట్ వచ్చే గ్రహం ఏదైనా ఉంది అంటే అది చంద్రుడు. కాబట్టి ఈ బుధ చంద్రుల కలయిక వచ్చేటప్పటికి హాస్యం, ఆలోచన, ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా, అంటే మీ మనసులో ఉన్న భావాన్ని బయటికి లాగడం, బయటకు లాగి దానికి ఎత్తుకు పై ఎత్తేస్తారు. వేసి వీళ్ళు అబద్ధం చెప్తారంటే చెప్పరు, స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే వీళ్ళు పట్టుకున్న కుందేలుకి మూడే మూడు కాళ్ళు అంటారు. కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చిత్తా నక్షత్రం, 1, 2 పాదాలు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కుజుడు ఫలితాలు రావాలి. ఇక్కడ చూడండి, తెలివితేటలతో చేసుకునే ఈజీగా ఉంటది. అయితే ఇక్కడ 2 విధాలుగా ఉంటది. ఈ బుధుడు కుజుని యొక్క నక్షత్రంలో సంచరించినప్పుడు పొట్టిగా ఉండినా కూడా కండబలం అనేది ఉంటుంది. అలాగే బుద్ధి బలం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉచ్చం పొందడానికి కారణం ఏంటయ్యా అంటే, 1 రాజుగారు, 2 తండ్రి గారి యొక్క నక్షత్రం, ఇక్కడ సైన్యాధిపతి యొక్క నక్షత్రం. సో వీళ్ళు ఇచ్చే డిసిషన్స్ కానీ, వీళ్ళు ఇచ్చే ఆర్డర్స్ కానీ చాలా టిపికల్ గా ఉంటాయి. వీళ్ళతో మాట్లాడాలంటేనే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాత్రం మనం బెసికినా కూడాను వీళ్ళు ఎదుటి వ్యక్తి అబద్ధం చెప్తున్నాడని ఈజీగా పసిగట్టేస్తారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మెర్కరీ. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. కొందరు చదువుకోలేరు, ఏ గ్రహం కారణం? కొందరు చదువుకోలేరు, ఏ గ్రహం కారణం? చదువుకోలేరు అనేటప్పటికి ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చూడండి, కుంభలగ్నం, 4వ భావాధిపతి 9వ భావాధిపతి అయిన శుక్రుడు 10వ భావంలో ఉన్నారు నాకు. అయితే నాకు పెద్దగా చదువు లేదు, 10th క్లాస్ తోనే ఆగిపోయింది. కాబట్టి 4వ భావం వచ్చేటప్పటికి 4వ భావానికి శని యొక్క శుభార్గణం ఉంది. అది శని పెద్ద పెద్ద చదువులకు ఇచ్చే జ్ఞానానికి ఇవ్వడం. ఆయన ఏంటంటే హిస్టారికల్ అండ్ శాస్త్రాలు, మంత్రశాస్త్రము, వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, హస్త సాముద్రికం ఇవన్నీ ఇస్తారు. 2, 3 భాషలు కూడా మాట్లాడే అవకాశం కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ చదువుకున్నా కూడా చదువుకోలేరు అంటానికి ఏంటంటే, చతుర్థ భావం 9వ భావంలో ఖచ్చితంగా పాపగ్రహాలు ఉండడం జరుగుతుంది. లేదు కాదంటే 3వ భావంలో ఉండినా కూడాను, అష్టమ భావంలో ఉండినా, 3వ భావంలో ఉండినా కూడాను గ్రహాలు వాళ్ళకి చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ 3వ భావంలో ఉన్న పాపగ్రహము ఆస్పెక్ట్ 9లో పడతా ఉంటది. 9లో ఉన్న గ్రహం యొక్క ఆస్పెక్ట్ 3లో పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే తెలివితేటలు, కమ్యూనికేషన్, అంటే ఆ గ్రహాన్ని యొక్క తత్వాల్ని బట్టి ఖచ్చితంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తక్కువ చదువుకున్న వాళ్ళని చూడండి, దేశాలను వెళ్తా ఉంటారు. బాగా గమనించండి. ఎందుకంటే ప్రెసిడెంట్ గారికి చదువు ఉండదు, కానీ పెద్దరికం ఉంటుంది. అక్కడ ఏంటంటే పెద్దరికంతోనే పోల్చేస్తూ ఉండాలి. అంటే గురుబలం ఎక్కువగా ఉండాలి, రవి బలం ఎక్కువగా ఉండాలి. ఓకేనా సార్? కాబట్టి కొంత చదువుకోపోవడానికి కారణం అదే. కనుక మన కేపీ సిస్టంలోకి వెళ్తే కనుక 4th కస్పల్ సబ్లాడ్ కనెక్టింగ్ విత్ 6, 8, 12 కి సంబంధం వస్తే వాళ్ళు చదవరు చాలా వరకు. ఎందుకంటే బ్రేక్ గా ఉంటుంది. అయినా కూడాను అలాగుండి కూడా మంచి చదువుంటారు. వై? కారణం ఏంటి అని అంటే 6th కి సంబంధించింది శత్రువు, రుణము, రోగము, సేవ. సో బ్యాంకింగ్ కి సంబంధించింది, హాస్పిటలైజేషన్ కి సంబంధించింది చదువుకుంటే సరిపోతుంది. సో 8 వచ్చేటప్పటికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్స్, తర్వాత మనకి టాక్సేషన్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్, ఒక వస్తువుని వేరే విధంగా మార్చడం,
ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. దాని ద్వారాగా చేసుకుంటే కూడాను 8th భావాన్ని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో 12th వచ్చేటప్పటికి ఆ పొట్ట పొడిచిన అక్షరం ముక్క లేకపోయినా ఇతర దేశాలకెళ్ళి ఖచ్చితంగా తను లక్షలు సంపాదించేవాళ్ళు మన ఇండియాలో బోలెడంత మంది ఉంటారు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. కొందరు అనారోగ్యాలతో ఉండరు. ఏ గ్రహం కారణం? సార్ అనారోగ్యం అనేటప్పటికి 6, 8, 12 భావాలు ఖచ్చితంగా చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ లగ్నాధిపతి బలంగా ఉంటే 6, 8, 12 కూడాను పెద్దగా ఇబ్బంది కలిగించవు. వై? ఎందుకని? మీకు అందరికైనా కొంతమందికైనా అంటే ఎప్పుడైతే లగ్నాధిపతి 6వ భావానికి సంబంధించిన వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయినా, 8th భావాధిపతి యొక్క 8th భావానికి సంబంధించిన వర్క్స్ లో ఇన్వాల్వ్మెంట్ అయినా, లేకపోతే 12th భావానికి సంబంధించిన పనుల్లో కనుక ఇన్వాల్వ్మెంట్ అయితే అవ్వదు. ఎందుకంటే మకర లగ్నం నాది, కుంభ లగ్నము, వృశ్చిక రాశి కాడి నుంచి అన్ని గ్రహాలు మీకు వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, తర్వాత 11వ భావంలో బుధుడు, మామూలుగా రాశి ప్రకారంగా 12వ భావంలో రవి చంద్రులు. సో ఈ రవి చంద్రులు 12లో ఉన్నారు కదా సార్, మీరు అనారోగ్యం ఎందుకు చేయరు అని మీరు అనొచ్చు. గుడ్ క్వశ్చన్. వై? కారణం ఏంటంటే 12th లో ఆల్రెడీ నాకు రవి చంద్రులు ఉన్నారు, కానీ శని నీచలో ఉండి ఆస్పెక్ట్ ఎక్కడ పడుతుంది? రవి మీద, చంద్రుడి మీద. సో ఇక్కడ మానసిక ఆందోళనలు ఉంటాయి, కానీ అనారోగ్యం జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అయితే ఏంటంటే 12లో 6వ అధిపతి ఉన్నారు కాబట్టి ముక్కు, గొంతుకు, లంగ్కి సంబంధించిన ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. వై? ఎందుకని? కారణం ఏంటి అని చూసుకుంటే ఇతర ఊర్లు ఈ వృత్తిరీత్యా కానీ, లేకపోతే క్లయింట్ రీత్యా కానీ అవుట్ ఆఫ్, అంటే నేను నివసిస్తున్న ప్రదేశం నుండి బయటికి వెళ్తే అక్కడ తీసుకునే ఆహార పదార్థాల మూలంగా, తీసుకునే ఆ నీళ్ళ మూలంగా కొంత ఆరోగ్యం చెడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పులు చేసి కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకని అని అడిగారు. అప్పులకి కారకత్వం వహించాలంటే 6, శత్రువు, రుణము, రోగము కాబట్టి 6. ఈ 6th లార్డ్ తో కనుక చూడండి, 6th లార్డ్ తో కనుక 3rd లార్డ్ యాక్టివేషన్ రావాలి. అంటే దృష్టి గాని, యుతి గాని ఉండాలి. 3rd లార్డ్ అనేదేంటి? ఆశ, ఆకర్షణ. అది ఆకర్షణ ప్లస్ ఆశ, ఈ 2 కలిస్తేనే అప్పులు. ఎందుకంటారేమో, మీకు వచ్చేదేమో 50,000, కానీ పక్కనోడి ఇంట్లో కారు ఉంది, మీ ఆవిడ గారు మిమ్మల్ని బతకనివ్వదు. వాళ్ళ ఇంట్లో కారు ఉంది, గుర్రం ఉంది, గేద ఉంది, కొంటావా సస్తావా అని కూర్చుంటది. కాబట్టి అప్పు చేయాలిగా. అప్పు చేసాం కదా అని అద్దెంట్లో కారు పెట్టుకుంటే కుదురుద్దా? కాదు. కాబట్టి మళ్ళీ ఇల్లు కొనమంటారు. ఇక్కడ చూసేటప్పటికి అన్ని అప్పులుగానే వస్తాయి. కాబట్టి అప్పులు అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వే ఆఫ్ థింకింగ్. అదిగోండి, పక్కింటి ఆవిడ పెద్ద నక్లీస్ కొన్నది, లేకపోతే నడుంకు వడ్డాణం కొన్నది, కాబట్టి అది కొంటావా సస్తావా అని కూర్చుంటారు. మొత్తం లోన్స్ తీసుకుంటే ఇంకా తినేదేంటి? అప్పులు పడిపోము. కాబట్టి ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే 11వ భావాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. 11వ భావం కార్యసిద్ధి ప్లస్ ఆశ కూడాను. కాబట్టి జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది అప్పులు కూడా పడరు అంటున్నారు. అప్పులు పడకపోవడానికి కారణం ఉంటుంది, అప్పులు పడడానికి కూడా కారణం ఉంటుంది. ఎందుకంటే 3, 11 ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, ఈ 2తో పాటును శుక్రుడు మెయిన్. శుక్రుడు ఆకర్షితం అయ్యే గ్రహం కాబట్టి శుక్రుడు మెయిన్. ఈ శుక్రుడు ఎక్కడైతే బలంగా ఉంటాడో, ఉచ్చంలో ఉంటాడో, ఆశలు ఎక్కువగా ఉండి ఎక్కువగా ప్రాణం మీదకి తీసుకొచ్చే గ్రహం అది. ఎందుకంటే ఏదో చెప్తారు చూసారా సామెత, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఏంటి? ధనుర్వాతం వచ్చి చచ్చిపోతుంది. సో దానికి ధనుర్వాతం వస్తుంది, మనకు అప్పులు గోల ఎక్కువైపోతాయి. కాబట్టి కబ్జాల్లోకి వెళ్ళిపోవడం,
బ్యాంక్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. అత్యున్నత పేదరికంలో గడుపుతూ ఉంటారు. దీన్ని ఏంటయ్యా అంటే బాగా గుర్తుపెట్టుకోండి. సోకులకు పోయేవాళ్ళు ఎక్కువగా అప్పులు బాధరకంలో పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పుట్టుకలోనే బాధల్ని అనుభవించే యోగాల్లో పుడతా ఉంటారు. సో ఇక్కడ ఏంటయ్యా అంటే లగ్నాధిపతి 6, 8, 12 భావాలతో సంబంధం ఉండినా కూడాను వీళ్ళు కొంచెం ఇబ్బందిదాయకమైన జీవితాల్లో జన్మించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాతకాల పరిశీలన చేయించుకుంటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. కానీ కొంతమంది పేదరికంలో ఉండినా కూడాను హ్యాపీగా బతుకుతూ ఉంటారు. సో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ప్లస్ వాళ్ళ యొక్క గ్రహగతులు వాళ్ళని అప్పుల్లో లేకపోయినా కూడాను హ్యాపీగా బతికేటట్టుగా ఉండే గ్రహగతులు ఎక్కువగా ఉంటాయి. సో అప్పులు అనగానే 6, 8, 12 6, 8, 12 6కి 8కి అధిపతి ఖచ్చితంగా శాటనే. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 6, 8, 12 వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు శాటన్ ఏమంటారు, వృత్తి ఉద్యోగాల్లో నిమగ్నం అయ్యి రొటీన్ వర్క్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి అని చెబుతారు. కాబట్టి శాటన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అనేది గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఇక 8వ భావము గురించి వివరిస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. 8వ భావము అనగానే కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. ఒకసారి లైన్ లో ఉండండి. 8వ భావము అనగానే కష్టాలు, 8వ భావము అంటే కన్నీళ్లు, 8వ భావం అంటే హాస్పిటల్ ఇన్ సర్జరీస్, 8వ భావం అంటే జైలు, 8వ భావం అంటే కోర్టు, 8వ భావం అంటే ఎదుటి వాళ్ళ మూలంగా ఇబ్బందులు, ధనపూర్వంగా ఇబ్బందులు. ఇది రొటీన్ రొటీన్ రొటీన్, ఇది రొటీన్. ఎవరు చెప్పినా ఇది రొటీన్. 8వ భావంలో ఏముందో చెప్తానేనండి. తాంత్రిక విద్యలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హాస్పిటల్ కి సంబంధించిన సర్జికల్ ఎక్విప్మెంట్స్, లాయర్, డాక్టర్, చార్టెడ్ అకౌంటెంట్, ఇన్సూరెన్స్, అదృష్టం, ట్రాన్స్ఫర్మేషన్, కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఉన్నాయి కదండి 8వ భావం. ఈ 8వ భావంలో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అనేది అన్ని పాత పాఠాలు చెప్పుకుంటూ వెళ్తే ఈ కొత్త పాఠాలు ఎవరు చెప్తారు? మీ అమ్మాయి జాతకంలో అష్టమంలో గ్రహాలు పడిపోయినాయి, మీ అమ్మాయి జీవితం ఇంతే. అలాగున్న వాళ్ళు డాక్టర్స్, నేమ్ అండ్ ఫేమ్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. అట్లాగున్న వాళ్ళు స్ట్రక్చర్ డిజైనర్స్ ఉన్నారు. అట్లాగున్న వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లాగా ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ లో నెంబర్ 1 స్థాయిలో ఉన్నారు. అటువంటి జాతకులు రోడ్డు మీద వెళ్తా ఉంటే బంగారం దొరికిన వాళ్ళు ఉన్నారు. అటువంటి జాతకులు లంకి బిందెలు దొరికిన వాళ్ళు ఉన్నారు. అటువంటి జాతకులకి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేకపోతే నడుచుకుని వెళ్తూ వెళ్తూ ఉండగా లారీలోంచి మూటలు పడి డబ్బులు దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. అదృష్టం, అష్టమం అంటేనే అదృష్టం, దీన్ని మీరు మర్చిపోవద్దు. కానీ అదృష్టాన్ని అందపుచ్చుకోవాలి. అది ఎలా? 8 అనగానే చూడండి, ఇతరుల యొక్క డబ్బు, ఇతరుల యొక్క ధనము, ఇతరుల యొక్క ప్రాపర్టీస్, ఇతరుల యొక్క బంగారం. చూడండి, బినామీ పేర్లతో ఉన్న వాళ్ళు బినామీ పేరుగా ఉండి
ఏ ఓనర్ అయితే మిమ్మల్ని బినామీ పేరు పెడతాడో ఆ ఓనర్ చనిపోతే వచ్చేది మీకే. అలాంటి మన ఇండియాలో చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దాన్ని అన్హెరిటేజెస్ ప్రాపర్టీస్ అంటారు. ఇంకొక గొప్ప విషయం చెప్పనా, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఇది ఎలాగో చెప్పనా, 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, పక్కన పెట్టా, 10 మందితో మాట్లాడా, 10,000 రూపాయలతో స్థలమో పొలమో కొన్నా, కొని దాన్ని ఏం చేశాను, ఇంకోళ్ళకి అమ్మా, 1000 రూపాయలది 2000కి అమ్మా. అమ్మి దాంట్లో 100 రూపాయలు నేను తీసుకుని 10 మందికి 18 80 రూపాయలు ఇచ్చాను. సరిపోయిందా? ఒక 200 తీసుకున్నాను అనుకోండి, అన్హెరిటేజెస్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి. ఎందుకు మీరు భయపడతారు? భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను ఉండేది విజయవాడలోనే. ఫోన్ చేయండి, చెప్తాను. లేదు అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఈ అపాయింట్మెంట్ అంటే మా దగ్గర డబ్బులు గుంజడానిక? ఫీజు వచ్చేస్తుంది కదా, అపాయింట్మెంట్ తీసుకోండి అంటున్నాడు ఈయన అని మీరు అనుకుంటారేమో. ఎందుకంటే సహజంగా మానవుడు పాజిటివ్ కన్నా నెగిటివ్ గా ఆలోచించడం ఎక్కువ. అపాయింట్మెంట్ తీసుకోమంటానికి కారణం ఏంటంటే, మీ యొక్క జెనెటిక్ రిలేషన్స్ తో మీ అమ్మాయి ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్లకు పుట్టింది కాబట్టి పక్కాగా మీకు రిజల్ట్ వస్తుంది. రెండోది, కంప్యూటర్ దాంట్లో కూడా వేస్తారు. వేసినప్పుడు అది ఏమవుతుంది అంటే 30 డిగ్రీల్లో ఎక్కడో ఓ చోట లగ్నం పడుద్ది, ఆ లగ్నం ఫలానా చోట పడిందని తెలియదు. అందుకని అపాయింట్మెంట్ తీసుకుని క్షుణ్ణంగా మాట్లాడండి అంటానికి కారణం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాడు గుర్తుపెట్టుకోండి, 6వ భావంలో గ్రహాలు ఎక్కువగా ఉండినా, 8లో ఉండినా, 12లో ఉండినా మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు గోల పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. జ్యోతిష్యంలో పరాశర మహర్షి ఏం చెప్పారు అనేదే నాకు కావాలి. నేను చెప్పానా, ఇంకో గురుగారు చెప్పారా, ఇంకో పంతులు గారు చెప్పారా, ఇంకో జ్యోతిష్యులు చెప్పారా, ఫలానా వాళ్ళు చెప్పారు, ఇదంతా వద్దు. పరాశర మహర్షి బృహత్ పరాస్పరలో 8వ భావం గురించి ఏం చెప్పారు, 8వ భావంలో ఉన్న గ్రహం గురించి ఏం చెప్పారు, 8వ భావంలో ఉన్న గ్రహము పై ఏ గ్రహాల దృష్టి పడినా, యుతిలో ఉండినా దాని యొక్క డీకోడింగ్ ఏ విధంగా చేయమన్నారు, ఇది నాకు కావాల్సింది. ఓకేనా? కాబట్టి సమయం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే డెప్త్ సబ్జెక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చే సంవత్సరం నుండి వాస్తు మరియు జ్యోతిష్య క్లాసులు మొదలవుతున్నాయి. జాయిన్ అవ్వదలిచిన వాళ్ళు మా యొక్క నెంబర్స్ 2 ఉంటాయి. ఆ నెంబర్స్కి కాల్ చేయండి, లేకపోతే మీరు మెసేజ్ పెట్టండి, ఇలాగా నేర్చుకోవాలనుకుంటున్నామని. వాళ్ళకి మేము కాల్ చేసి మీకు ఒక సమయం ఇస్తాం. ఆ సమయంలో మీకు ఫోన్ చేస్తాం. ఫోన్ చేసినామంటే మీది డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కావాలి. తీసుకున్న తర్వాత మీరు జ్యోతిష్యానికి పనికొస్తారా, పనికిరారా? ఇది జ్యోతిష్యం పనికొస్తారా లేదా అనేది 2 విధాలుగా ఉంటది. ఒకటి ఫ్యాషన్‌గా చదివేవాళ్ళుంటారు, ఒకళ్ళు ప్రొఫెషనల్‌గా చదువుతారు. కాబట్టి ప్రొఫెషనల్ అవుతారా, లేకపోతే ఏదో సరదాగా చదువుకుంటున్నారు మాకు కూడా తెలుసు అనే భావంతో ఉంటారా అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మేము జెనెటిక్ రిలేషన్ చూసి అప్పుడు మీకు జాయిన్ చేసుకుంటాం. అంతేగాని ఏదో మీరు పరిగెత్తుకొని వచ్చారు కదా, మాకేదో నెలకి ఎంతో కొంత డబ్బులొస్తాయి కదా అనేది వద్దు. నా యొక్క ఆశ ఈ భూమండలం ఉన్నంత కాలం శాస్త్ర పరిజ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలనేది నా ఆశ. ఓకేనండి. థాంక్ యూ వెరీ మచ్.